చోటు చేసుకోవడంతో అక్కడ హై టెన్షన్ వాతావరణం నెలకొంది. ఒకరికొకరు పరస్పరం కుర్చీలు విసురుకొని కొట్టుకున్నారు. అక్కడ ఉన్న ఫర్నిచర్ని కూడా ధ్వంసం చేశారు. ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్న దృశ్యాలు అవే. నల్గొండలో మున్సిపల్ కార్యాలయం దగ్గర, మున్సిపల్ ఆఫీస్ దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది. మున్సిపల్ ఆఫీస్లో కాంగ్రెస్ బీఆర్ఎస్ శ్రేణులు ఒకరికొకరు కుర్చీలు విసురుకొని కొట్టుకున్నారు. పోలీసులతో కూడా అక్కడ వాగ్వాదానికి దిగారు. పరస్పరం కుర్చీలు విసురుకొని కొట్టుకోవడంతో అక్కడ ఫర్నిచర్ కూడా ధ్వంసమైంది. మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్టుకు నిరసనగా బీఆర్ఎస్ నేతలు, బీఆర్ఎస్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. పోలీసులతో గొడవకు దిగారు. పోలీసులతో వాగ్వాదానికి దిగారు. గొడవకు దిగిన బీఆర్ఎస్ నేతలను కూడా పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో అక్కడ ఉద్రిక్తత చోటు చేసుకుంది. మున్సిపల్ కార్యాలయం దగ్గర గొడవ చోటు చేసుకుంటున్న దృశ్యాలు కూడా మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున అక్కడికి తరలివచ్చి పోలీసులతో వాగ్వాదానికి దిగడంతో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. కాంగ్రెస్ బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య తోపులాట కూడా చోటు చేసుకుంది. మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. అక్కడున్న పూల కుండీలు, కుర్చీలు, ఫర్నిచర్ని అటు విసిరారు. ఆర్టీవీ స్క్రీన్ పైన మీరు చూడొచ్చు. ఒక వ్యక్తి అక్కడున్న పూల కుండీలను తీసుకున్నట్టు విసురుతున్నారు. ఫర్నిచర్ని, కుర్చీలను కూడా అటు విసురుతున్న దృశ్యాలు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. దీంతో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. కొంతమందికి ఆ విసరటం కారణంగా గాయాలు కూడా అయ్యాయి. దీంతో పోలీసులు బీఆర్ఎస్ కార్యకర్తలను కూడా అదుపులోకి తీసుకున్నారు. మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేస్తున్న నేపథ్యంలో బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళనకు దిగారు. దీంతో అక్కడ గొడవ చోటు చేసుకుంది. పూర్తి సమాచారం మున్సిపల్ కార్యాలయం దగ్గర నుంచి పూర్తి సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, నల్గొండ మున్సిపాలిటీలో ఉద్రిక్తత పరిస్థితి తలెత్తింది. ఫ్లెక్సీల వివాదం కొనసాగుతుంది. బీఆర్ఎస్ ఫ్లెక్సీలను తొలగించారంటూ కూడా మున్సిపల్ కార్యాలయం వద్ద కూడా మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి బైఠాయించడం జరిగింది. లోనికి వెళ్ళకుండా రాకుంటున్నారు. అయితే మున్సిపల్ చైర్మన్, కాంగ్రెస్ నాయకులు కూడా ఇక్కడికి చేరుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మాట పెరుగుతూ కూడా బాహాబాయికి దిగినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా ఫ్లెక్సీలను ఏ విధంగా తొలగిస్తారంటూ కూడా బీఆర్ఎస్ చెప్తున్నారు. అయితే మున్సిపల్ కమిషనర్ ఛాంబర్లోకి ఏ విధంగా అడుగు పెడతారంటూ కూడా కమిషనర్ ఏదన్నా నినాదాలు చేయాలంటే బయట నినాదాలు చేసుకోవాలని, కానీ ఏ విధంగా చేసుకుంటామని చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పవచ్చు. ఒక ఉద్రిక్తత వాతావరణం అయితే మనం చూస్తున్నాం. ఎక్కడికక్కడ విజువల్స్లో చూస్తుంటే మాటల యుద్ధం అయితే కొనసాగుతుందని చెప్పవచ్చు. బీఆర్ఎస్ కేటీఆర్ సంబంధించి కూడా వివాదం కొనసాగుతున్నటువంటి నేపథ్యంలోనే పోలీసులు కూడా భారీగా మోహరించి అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. ఇరు వర్గాలను కూడా చెదరగొడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడికక్కడ చూస్తున్నాం. అరెస్టులు కొనసాగుతున్నాయి. ఆ కార్యాలయంలో ఏ విధంగా చేస్తారంటూ కూడా చూస్తున్నారు. అరెస్టు చేసి మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి అరెస్ట్ చేసి తీసుకెళ్తున్న విజువల్స్ కూడా మనం చూస్తున్నాం. ఎక్కడికక్కడ మొత్తం ఎత్తుకెళ్తున్నటువంటి సిచ్యువేషన్ చూస్తున్నాం. ఎక్కడికక్కడ నాయకులు చెదురుగా కొడుతున్నారు. ఫ్లెక్సీల వివిధం కేటీఆర్ సభ నిర్వహిస్తారని కూడా ఇక్కడికి రావడం జరిగింది. మొత్తం గత వివాదంగా మారినటువంటి పరిస్థితి నేపథ్యంలో కూడా పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నటువంటి విజువల్స్ కూడా మనం చూస్తున్నాం. ఉదయం నుంచి ఉద్రిక్తత పరిస్థితి అయితే తలెత్తింది. మొత్తం ఏ విధంగా ఫ్లెక్సీలను అనుమతి లేకుండా తొలగిస్తారంటూ కూడా వివాదం నెలకొన్నటువంటి నేపథ్యంలో పోలీసులు అరెస్టు పర్వం అయితే కొనసాగుతుందని చెప్పవచ్చు. ఉదయం నుంచి కూడా మున్సిపల్ కమిషనర్ కార్యాలయంలో బైఠాయించడం జరిగింది. వారంతా కూడా గ్రామ సభల్లో ఉన్నటువంటి ఆ కార్యాలయాలు ఎవరు రానటువంటి పరిస్థితి అయితే నెలకొందని చెప్పవచ్చు. చూడొచ్చు ఎక్కడికక్కడ అరెస్ట్ అయితే కొనసాగుతున్నాయి. తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి అయితే అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నటువంటి విజువల్స్ కూడా మనం చూస్తున్నాం. మొత్తం కూడా తరలిస్తున్నారు. ఎక్కడికక్కడ ఒక ఘర్షణ వాతావరణం అయితే నెలకొందని చెప్పవచ్చు. ఉదయం నుంచి కూడా కార్యకర్తలు నినాదాలు చేస్తున్నటువంటి సిచ్యువేషన్ చూస్తున్నాం. మున్సిపల్ కార్యాలయం ముందు పోలీసులు భారీగా మోహరించడం జరిగింది. అయితే మున్సిపల్ చైర్మన్ కూడా ఇక్కడికి చేరుకోవడం జరిగింది. ఏ విధంగా కమిషనర్ ఛాంబర్లోకి వెళ్తారంటూ కూడా, కమిషనర్ లేనప్పుడు ఆ ఛాంబర్లోకి ఏ విధంగా వెళ్తారంటూ కూడా నినాదాలు చేస్తున్నటువంటి
పరిస్థితి అయితే కనిపిస్తుంది చెప్పవచ్చు. ఒక దశలో కూడా ఒక టెన్షన్ అతవైతే నెలకొన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం ఎక్కడికక్కడ సద్దుమణిగింది. ఆ కార్యాలయంలో చూసినట్లయితే మున్సిపల్ కార్యాలయం చుట్టూ కూడా చూస్తుంటే చూడొచ్చు ఇక్కడికక్కడ భారీగా పోలీసుల మోహరింపు విజువల్స్ని మనం ఆర్టీవీ ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం. లోపల చాలా వరకు పెనుగులాట కూడా చోటు చేసుకుంది. పూల కుండీలను కూడా ఎక్కడికక్కడ పగలగొట్టినటువంటి దృశ్యాలను కూడా మనం చూస్తున్నాం. ఇంకా ఘర్షణ వాతావరణం అయితే తలెత్తిందని చెప్పవచ్చు. ఒక దశలో బీఆర్ఎస్ కాంగ్రెస్ నాయకులు కూడా కొట్టుకునేటటువంటి సిచ్యువేషన్ అయితే నెలకొంది. మనం మున్సిపల్ ఆఫీస్లో చూస్తున్నాం. గొడవ జరిగినప్పుడు ఎక్కడికక్కడ పెనుగులాట కూడా చోటు చేసుకుంది. మాట కల్పించుకున్నారు. కమిషనర్ రూమ్లోకి ఏ విధంగా కమిషనర్ లేనప్పుడు కూడా వచ్చి బైఠాయిస్తారు, విలువైనటువంటి డాక్యుమెంట్లు ఉంటాయని కూడా వారు చెప్తున్నారు. పోలీసులకు మాత్రం ఒక దశలో ఏం చేయాలో కూడా తెలియనటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పవచ్చు. అటు కాంగ్రెస్ కార్యకర్తలు కూడా భారీగా మున్సిపల్ కార్యాలయానికి చేరుకోవడం జరిగింది. ఆ కాంగ్రెస్ కార్యకర్తలు అదేవిధంగా బీఆర్ఎస్ నాయకులకు కూడా మాటల యుద్ధమైతే కొనసాగిందని చెప్పవచ్చు. ఎట్టకేలకు మాజీ ఎమ్మెల్యేని అరెస్టు చేసి కూడా తరలించడం జరిగింది. ఫ్లెక్సీల వివాదం అనేది మనం చూస్తున్నాం. ఫ్లెక్సీలని తొలగించారంటూ కూడా చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే నెలకొందని చెప్పవచ్చు. ఉదయం నుంచి కూడా ఒక దశలో అంతా గ్రామ సభలో పోలీసులంతా కూడా నిమగ్నమై ఉన్నారు. అంతా కూడా ఫోర్స్ అంతా కూడా గ్రామ సభలోకి వెళ్ళినటువంటి సిచ్యువేషన్లో కూడా ఇలాంటి ఘటన చోటు చేసుకోవడంతో కూడా హుటాహుటిన గ్రామ సభల నుంచి కూడా పోలీసులంతా కూడా ఇక్కడికి రావడం జరిగింది. దాదాపు 2-3 గంటల పాటు కూడా ఇక్కడే బైఠాయించడం జరిగింది. ఎప్పుడు ఏం జరుగుతుందో అన్నటువంటి ఒక వాతావరణం నేపథ్యంలో కూడా ఎట్టకేలకు ఇక్కడికి నుంచి తరలించడం జరిగింది. మొత్తం మీద సిచ్యువేషన్ అయితే మనం చూస్తున్నాం. ప్రస్తుతం మాత్రం కంట్రోల్లోకి ఉంది. పరిస్థితి సద్దుమణిగింది. బీఆర్ఎస్ నాయకులని కూడా చేయడంతో కూడా పరిస్థితి సద్దుమణిగింది. కాకపోతే కావాలనే కొంతమంది ఘర్షణలకు దిగుతున్నారని, ఇది మంచి పద్ధతి కాదు. గతంలో ఎప్పుడు కూడా ఇలాంటి వివాదాలు లేవనెత్తలేదని, సంయమనం పాటించాలని కూడా పోలీసులు చెప్తున్నారు. కావాలనే చేస్తున్నారని కూడా కాంగ్రెస్ నాయకులు అంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మున్సిపల్ కార్యాలయం చుట్టూ కూడా మోహరించి ఎట్టకేళ్ళకు అడ్డుకున్నటువంటి ఆ సిచ్యువేషన్ అయితే మనం చూడడం జరిగింది. 2-3 గంటల పాటు కూడా ఇక్కడే బైఠాయించి కమిషనర్ రావాలని కూడా ఇక్కడే నినాదాలు చేసినప్పుడు కూడా కమిషనర్ గ్రామ సభలు ఉండడంతో కూడా తను వార్డులో బిజీగా ఉండి రాలేకపోయినని చెప్పినప్పటికీ కూడా ఎందుకో ఎలాంటి మాకు ముందస్తు సమాచారం లేకుండా కూడా ఫ్లెక్స్లని ఏ విధంగా తొలగిస్తారంటూ కూడా నినాదాలు చేసినటువంటి సిచ్యువేషన్ అయితే నెలకొందని చెప్పొచ్చు. మున్సిపల్ చైర్మన్ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు చాలా వరకు ఇక్కడికి చేరుకున్నారు. అదేవిధంగా బీఆర్ఎస్ శ్రేణులు కూడా కౌన్సిలర్లు, మాజీ కౌన్సిలర్లు, మాజీ చైర్మన్లు కూడా ఇక్కడికి రావడం జరిగింది. పోలీసులు మాత్రం ఒక దశలో వారిని కంట్రోల్ చేయలేనటువంటి స్థితిలో మాత్రం ఇక్కడ జరిగింది. మొత్తం వీటన్నిటికి కూడా కారణం ఒక ఫ్లెక్సీల వివాదం అనేది తొలగవచ్చు. ఫ్లెక్సీలు అనుమతి లేకుండా ఏ విధంగా తొలగిస్తారని వారు చెప్తుంటే, అనుమతి లేకుండా ఏ విధంగా కడతారని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం వీటన్నిటికి కూడా కారణం ఒక ఫ్లెక్సీల వివాదం అనేది తొలగవచ్చు. ఫ్లెక్సీలు అనుమతి లేకుండా ఏ విధంగా తొలగిస్తారని వారు చెప్తుంటే, అనుమతి లేకుండా ఏ విధంగా కడతారని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొన్న ఏదైతే ఉందో నిన్న కేటీఆర్ ధర్నా, నల్గొండలో కేటీఆర్ ధర్నా కోసం కూడా ఏర్పాటు చేసినటువంటి ఫ్లెక్సీలు, ఆ కేటీఆర్ సభ కూడా వాయిదా పడడంతో కూడా ఫ్లెక్సీలని తొలగించాలని చెప్పడం జరిగింది. ఈ సిచ్యువేషన్లోనే ఈ వివాదానికి కారణం ఫ్లెక్సీల వివాదమే కారణంగా మారిందని చెప్పవచ్చు. మొత్తం మున్సిపల్ చైర్మన్, మున్సిపల్ మాజీ చైర్మన్, అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే, పట్టణ అధ్యక్షులు అంతా కూడా ఇక్కడికి చేరుకున్నారు. ఉదయం నుంచి కూడా వీరంతా గ్రామ సభలో నిమగ్నమై ఉన్నారు. డిపార్ట్మెంట్ అంతా కూడా గ్రామ సభలోకి వెళ్ళడం జరిగింది. కానీ ఇక్కడ మొత్తం పరిస్థితి కంట్రోల్లో లేకపోవడంతో వారంతా కూడా హుటాహుటిగా ఇక్కడికి చేరుకొని ప్రస్తుతం మాత్రం బీఆర్ఎస్ నేతల్ని అరెస్టు చేసి ఇక్కడి నుంచి తీసుకెళ్లడం జరిగింది. మొత్తం మున్సిపల్ కార్యాలయం చుట్టూ కూడా పోలీసులు మోహరించడం జరిగింది. ఎలాంటి ఘర్షణ వాతావరణం తలెత్తకుండా పూర్తిగా అదనపు భద్రతను కూడా ఇక్కడికి రావడం జరిగింది.
మొత్తం గతంలో ఎప్పుడు కూడా ఇలాంటి ఘర్షణలు అయితే చోటు చేసుకోలేదని చెప్పొచ్చు. నల్గొండలో ఎప్పుడు కూడా ఇలాంటి ఘర్షణలు చోటు చేసుకోలేదు, కావాలనే ఘర్షణలు చేస్తున్నారని కొంతమంది చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొన్న ఎప్పుడైతే సభ జరిగిందో ఆ సభకు అనుమతి లేదని కూడా ముందే చెప్పడంతో కూడా ఫ్లెక్సీలను కూడా తొలగించాలని చెప్పారు. రాత్రిని ఫ్లెక్సీ విధంగా తొలగిస్తారని వారు ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా ఏదైనా ధర్నా చేసినా కానీ, దీక్షకు దిగినా కానీ మున్సిపల్ కార్యాలయం బయట నిరసన వ్యక్తం చేయొచ్చు, ఆందోళన చేయొచ్చు. కానీ ఎవరూ లేని సమయంలో కూడా ఆ ఛాంబర్లోకి ఏ విధంగా వెళ్తారని కూడా వివాదం అయితే నిలుపుతుంది. దీంతో కాంగ్రెస్ నాయకుల అభిప్రాయం కూడా వారేమంటారో వారిని కూడా అడిగి తెలుసుకుందాం. కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డి ఉన్నారు. చెప్పండి, ఈ ఫ్లెక్సీల వివాదం మహాధర్నా అనే కార్యక్రమం తీసుకొని ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఓ ధర్నా కార్యక్రమం తీసుకొని ముందు పోతున్న తరుణంలో వాళ్ళు ఎన్నుకున్నటువంటి ప్లేసు క్లాక్ టవర్ సెంటర్లో ప్రజలు రద్దీగా ఉండి గత ప్రజాపాలన మా ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడ కూడా ధర్నా చేయలే, అక్కడ ఎవరు ప్రోగ్రామ్ కూడా చేయలే. అక్కడ అది పోలీసు వారు గమనించి ఇక్కడ రద్దీగా ఉంది కాబట్టి వచ్చేసి మాజీ మంత్రివర్యులు కేటీఆర్ గారు కాబట్టి వారికి పబ్లిక్ ఎక్కువ వచ్చి ఇబ్బంది కాకుండా ఉండాలని వారి ప్లేస్ మార్చుకోని చెప్తే ఆ ధర్నా ఫెయిల్ అయిందని ఈరోజు ప్రభుత్వ ప్రజాపాలనలో ప్రతి ఒక్క గ్రామంలో అలాగే వార్డులలో అలాగే ఈరోజు మొత్తం గ్రామ సభలు నిర్వహించుకుంటూ పోతూ ప్రజలకు ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో, ఇండ్లు కావచ్చు, రేషన్ కార్డులు కావచ్చు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కావచ్చు, డబుల్ బెడ్రూమ్ కావచ్చు, ఇల్లు లేని వాళ్ళు ఇప్పుడు 10 సంవత్సరాలు ఇబ్బంది పడుతున్న తరుణంలో అది గ్రామ సభల ద్వారా ఎన్నిక చేస్తాం పోతే కావాలని ఈరోజు ధర్నా చేయలేక కోర్టు కూడా అనుమతి లే వారికి ఇవ్వకుండా దాని కొరకు ఏర్పాటు చేసుకున్న ఫ్లెక్సీలు కూడా ఆ ఫ్లెక్సీ పెట్టుకున్న ఓటింగ్స్ అతను బెదిరించి వారికి సంబంధం లేకుంటే నీ సంగతులు చూస్తామని బెదిరించి ఫ్లెక్సీ పెట్టుకుంటే వాళ్ళు కంప్లైంట్ చేస్తే మున్సిపాలిటీ వాళ్ళు చేయడం జరిగింది. దాంట్లో భాగంగా అది జరుగుతున్నప్పుడు దాని ధర్నా రాత్రి తొలగించారని కూడా వారు ఆబ్జెక్ట్. మీరు చూడండి, ఫ్లెక్సీలు ఉన్నాయా లేవా అక్కడ, ఓటింగ్ పెద్ద పెద్ద ఓటింగ్లు అయితే ఉన్నాయి కదా, వాళ్ళు పర్మిషన్ తీసుకోవాలి. ఒక ఇంగిత జ్ఞానం ఉండేది ఎట్టు ఉంటుందంటే పర్మిషన్ తీసుకునేదంటే ప్రభుత్వ ఆస్తిది, ప్రభుత్వం దానికి లీజుకి ఇచ్చింది, లీజుకి ఇచ్చినప్పుడు ఓటింగ్ కట్టుకునేదానికి మనం పర్మిషన్ తీసుకోవాలి. ఏ పార్టీ కావచ్చు, అధికార పార్టీ కావచ్చు. గతంలో ఎప్పుడు కూడా ఇలాంటి వివాదాలు కానీ గొడవలు కానీ జరిగినటువంటి పరిస్థితి వాళ్ళకి ధర్నా హైకోర్టు ఒప్పుకోలేదు కాబట్టి ఈ మతిస్థిమితం లేని మాజీ ఓటీపీ అతను ఉండు ఆ మెంటల్ కృష్ణకి తెలియక ఈరోజు ఏం చేయాలి, అధికార పార్టీ వాళ్ళు నువ్వు చేతగానే ఉంటారు నాయన, వాళ్ళ దగ్గర నేను నడవరు నాయన, నువ్వు మాజీ ఎమ్మెల్యే నిన్ను ఒట్టి మన ఎమ్మెల్యే ఇస్తే 50,000 వచ్చినాయి, అన్నకి ఇస్తే 25,000 వచ్చినాయి, నువ్వు వేస్ట్ అంటే ఇప్పుడు ఒక న్యూసెన్స్ చేయాలి, కమిషన్ ఆఫీస్ ముందర కూర్చొని లోపల గొడవ చేస్తే పోలీసుల దృష్టి మన మీడియా దృష్టి పడతాం కాబట్టి దాని కొరకు ఆరాటపడుతుంది తప్ప మా బురిసినారెడ్డి గారిని అన్నందుకే మా వాళ్ళు ఇక్కడి నుంచి పోతుండ్రు. మున్సిపల్ చైర్మన్ ఇక్కడ ఉంటే ఇండ్లు రాని వాళ్ళు, రేషన్ కార్డు రాని వాళ్ళు ఇక్కడ వచ్చి కలిసి మా కార్యకర్తలు వచ్చి కలిస్తే ఆయన అసభ్యత పదజాలంతో మాట్లాడేందుకు దాని నిరసనగా రావడం జరిగింది. మేము వాళ్ళు కావాలని ధర్నా చేసుకోవచ్చు బయట. గతంలో ఇక్కడ ఉన్నటువంటి పోలీసు వాళ్ళే మేమే ధర్నా చేసాం, మేము చూసాం. వాళ్ళు మీకు ధర్నా పర్మిషన్ ఇంతవరకే ఉంది, గంట అంటే గంట సేపు కూర్చొని మేము బయట నుంచి వెళ్ళిపోయేది. కానీ ఇప్పుడు కావాలని వాళ్ళు ఈ ధర్నా ఫెయిల్ అయింది కాబట్టి ధర్నాన్ని అడ్డుపెట్టుకొని మనం షో చేసుకోవాలనేది మామూలుగా మీడియా స్టంట్ తీసుకురావడానికి చేసిన వాళ్ళు కృతజ్ఞతని ఈ మెంటల్ కృష్ణకు వచ్చింది. ఇక మా బురిసినారెడ్డి అన్నట్టు ఇంకోసారి మా కోమటిరెడ్డి వెంకట గారిని మా ప్రభుత్వం గురించి మాట్లాడితే ఇండ్లలో పోయి కొట్టే రోజులు దగ్గర పడ్డాయి. రైట్, చూడొచ్చు. ఏదేమైనప్పటికీ కూడా మొత్తం ఒక పరిస్థితి మాత్రం ప్రస్తుతం అదుపులోకి వచ్చింది. పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకోవడంతో ఉంది. ఎక్కడ ఏమైనప్పటికీ కూడా కాంగ్రెస్ శ్రేణులు కూడా వ్యక్తం చేస్తున్నారు. ఒక బాధ్యతాయుతమైనటువంటి హోదాలో ఉన్నటువంటి ఒక మాజీ ఎమ్మెల్యే ఏ విధంగా చేస్తారని కూడా చెప్తున్నారు. ఎక్కడికక్కడ చూడొచ్చు, మున్సిపల్ కార్యాలయంలో మొత్తం కూడా ఈ విధంగా జరిగినటువంటి పరిస్థితిని కూడా చూస్తున్నాం. సీసీ కెమెరా విజువల్స్లు కూడా చూపిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. సీసీ కెమెరా విజువల్స్లో కూడా మనం చూస్తున్నాం. ఘర్షణ జరిగినటువంటి ప్రాంతాన్ని కూడా పరిశీలిస్తున్నారు. ఎక్కడికక్కడ ఏం జరిగిందో కుర్చీలు విసిరేసినటువంటి విజువల్స్ను కూడా చూస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే నెలకొందని చెప్పవచ్చు. ఆ విధంగా ఏ విధంగా చేస్తారంటూ కూడా చూడడం జరిగింది. చైర్లు వేసి కుర్చీలు ఏ విధంగా వేస్తారని కూడా చెప్తారు. ఒక మాజీ ఎమ్మెల్యే విధంగా కమిషనర్ రూమ్లకు రావడం ఏంటని కూడా చెప్తున్నారు. ఇలా చూస్తారండి. ఒక్క 5 ఏళ్ళు ఎమ్మెల్యే చేసిన ఒక మెంటల్ కృష్ణయ్య చేసే విధానం కాదు. కమిషనర్ లేనప్పుడు కమిషనర్ ఛాంబర్, అది డిస్ట్రిక్ట్ డేటా సెంటర్, దాంట్లోకి వచ్చి కుర్చీలు అస్తవ్యస్తంగా మీరు చూస్తున్నారు. లోపల కుర్చీలు అస్తవ్యస్తం చేసి ఛాంబర్లో బయట చేసి అడ్డగోలుగా వినరాని బూతులు ఛాంబర్లో ఉండొద్దు, కమిషనర్ ఛాంబర్ డేటా సెంటర్ అని చెప్తే చైర్మన్ లంజావుడికి ఎవరు ఇట్లా మాటలు మాట్లాడుతున్న హౌలా ఎమ్మెల్యే. దానికోసమే మేము పోలీసులకు చెప్పి
ఇక్కడ క్లియర్ చేయమని చెప్పాము. దానికి అతను వచ్చినప్పుడు అందరి మీద కుర్చీ ఇసిరేసి ఒక ఎమ్మెల్యే పదవిలో ఉండి మాజీ ఎమ్మెల్యే పదవిలో ఉండి 5 ఏళ్ళు చేసి అతను అడ్డగోలు మాట్లాడుతుండు. అతని ఎక్స్పీరియన్స్ 5 ఏళ్ళే, మేము 20 ఏళ్ళు రాజకీయాలు ఉన్నాము. ఇలా మీరు మున్సిపల్ చైర్మన్ గా ఉన్నారు, ఏంటి ఈ ఫ్లెక్సీల తొలగింపు వివాదం ఏంది? ఫ్లెక్సీలను తొలగించారంటే ఫ్లెక్సీ తెలియదు. నల్లగొండలో R&B మున్సిపల్ పర్మిషన్ ద్వారా లీడ్ స్పేస్ వాళ్ళు ఫ్లెక్సీ క్లాసిఫైడ్స్ పెట్టుకున్నారు. నిన్న మన లాలీపాప్స్ కూడా పెట్టుకున్నారు. దానికి వితౌట్ పర్మిషన్ వాళ్ళ పని పూర్తి కాకుండా ఫ్లెక్సీలు పెట్టి దౌర్జన్యంగా వాళ్ళ లీడ్ స్పేస్ సార్ మీ ట్యాక్స్ కడుతున్నాం, మాకు వితౌట్ మా పూర్తి కాకుండా వాళ్ళకి అతుకు పెడితే మాకు డ్యామేజ్ అవుతుంది అని చెప్తే మున్సిపల్ కమిషనర్ గారు తీశారు. అది ఎట్టిపడే క్లాసిఫైడ్స్ మేము పెట్టుకున్న గతంలో సీఎం మీటింగ్ పెట్టినా మేము డబ్బులు ఇచ్చి పెట్టుకున్నాం, ఎవరైనా పెట్టుకోవాలి. దానికి వాళ్ళు కంప్లైంట్ చేస్తే దాన్ని తీసేయమని లాలీపాప్స్ పూర్తి కాలే. లాలీపాప్స్ అంటే మధ్య ట్రీ గార్డ్స్ మధ్యలో పెడతారు, వాళ్ళు లైటింగ్తో పెట్టాలి, దానికి అతుకు పెట్టారు. సో అది డ్యామేజ్ అయితే ఆ ఫ్రేమ్ డ్యామేజ్ అయితే వాళ్ళు తీపిచ్చారు. రాత్రి వారికి పర్మిషన్ తీసుకొని వారికి ఫీజు కట్టి పెట్టుకోవాలి. దాని గురించి పెట్టుకుంటే వాళ్ళు చేసినందుకు అది మున్సిపాలిటీ మీద కమిషనర్ గారు చేసిరండి. కమిషనర్ కాదు, మనం ఇచ్చింది అడ్వర్టైజ్మెంట్, వాళ్ళకి మున్సిపల్ ట్యాక్స్ కట్టాలి. వాళ్ళ మీద దౌర్జన్యంగా ఎవరు పడితే వాళ్ళని బూతులు తిట్టుకుంటా. గతంలో ఎప్పుడు కూడా ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నారు. గతంలో వారు నల్గొండలో అంతకుముందు మీటింగ్ పెట్టుకున్నారు, వాళ్ళు బయట ఫ్లెక్సీలు పెడితే ఎవరు ముట్టుకోలేదు. 2 రోజుల దాకా మేము ముట్టుకోమయి. కాకపోతే క్లాసిఫైడ్స్ వాళ్ళు మున్సిపల్ ట్యాక్స్ కట్టేది. మధ్యలో ఏదైతే మధ్యలో సంటలో మన క్లాసిఫైడ్స్ అవి పెడతారు, ఎల్బోర్డ్స్ తర్వాత లాలీపాప్స్, వీటికి కంపల్సరీ వాళ్ళు అడ్వర్టైజ్ ఏజెన్సీ ఉంటుంది, ఆ ఏజెన్సీ వాళ్ళది. అది బయట పెట్టుకుని మేము తీసేలేము. చాలామంది పెట్టుకున్నారు గతంలో. రామరాజు గారు మన బర్త్డే అయితే పెట్టుకుని ఎవరు తీయలేదు. 2-3 రోజులు క్రిస్మస్ అయితే పెట్టి దసరా పెట్టుకుని విలువ పెట్టుకుని పట్టించుకోము. కాకపోతే ఇది అనేది అడ్వర్టైజ్ వాళ్ళు కంపల్సరీ ఫీజు కడతారు. దాని మీద దౌర్జన్యం దౌర్జన్యం చేసి పరమ భాష ఎవరిని పడితే మంత్రి గారిని గత 2 సార్లు పరమ బూతులు. నాలుక కోస్తాం కొడుకు బిడ్డ అని అనుకుంటున్నావు, నాలుక కోస్తా ఇంట్లోకి వచ్చి నువ్వు అనుకుంటున్నావు మాకు మీ పద్ధతి కాదు. నువ్వు ధర్నా చేసే విధానం ఉంటుంది. నువ్వు ఆఫీస్ ముందు కార్యాలయాలు ధర్నా చేయి. కమిషనర్ లేని ఛాంబర్లో మీరు ధర్నా ఎట్లా చేస్తారు? ఏం పద్ధతి ఇది? చూడొచ్చు, కమిషనర్ లేకుండా ఛాంబర్ లోకి ఏ విధంగా ప్రవేశిస్తారు. గతంలో కూడా ఇలాంటి సంస్కృతి ఎప్పుడూ లేదో. అదేవిధంగా ఏవైతే వాళ్ళ హ్యాడ్స్ ఉన్నారో క్లాసిఫైడ్స్ వారంతా కూడా ఆ పర్మిషన్ తీసుకోకుండా కట్టారు. మిగతా హోర్డింగ్స్ కానీ ఫ్లెక్సీలను కానీ తొలగించలేదు. కేవలం అది మున్సిపల్ అధికారులు చేసినటువంటి పని, దీనికి రాజకీయానికి సంబంధం లేదని చెప్తున్నారు. ఏదేమైనా నల్గొండ మున్సిపల్ కార్యాలయం దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది. మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి పోలీసులు అదుపులోకి కూడా తీసుకున్నారు. అయితే బీఆర్ఎస్ నేతలే రౌడీజంగా లోపలికి వచ్చి ఆందోళన చేశారని చెప్తున్నారు. ప్రస్తుతం మనకి మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి ఉన్నారు. భూపాల్ రెడ్డితోనే మాట్లాడదాం. భూపాల్ రెడ్డి గారు నమస్తే. నమస్కారం. భూపాల్ రెడ్డి గారు, ఏంటి గొడవ? కారణం ఏంటి అసలు? కారణం ఏం లేదు. ప్రతిసారి కూడా ఎవరైనా కాంగ్రెస్ పార్టీ అయినా, బీజేపీ పార్టీ అయినా, కమ్యూనిస్ట్ పార్టీ అయినా, తెలుగుదేశం పార్టీ అయినా, సిపిఎం పార్టీ అయినా, ఇంకే పార్టీలైనా రాజకీయ కోణంలో వాళ్ళు వీలైనప్పుడు వాళ్ళు ఫ్లెక్సీలు పెట్టుకుంటారు. వాళ్ళ కార్యక్రమాలు ఉన్నప్పుడు వ్యవహారం చేసుకుంటారు, తప్పులేదు. దాంట్లో ఎవరం కూడా అబ్జెక్షన్ ఉండదు. కానీ మాది 21వ తారీఖు నాడు ఈ రోజు కార్యక్రమం ఉంది కేటీఆర్ గారిది. నిన్న పర్మిషన్ దాని మీద ఇష్యూ నడుస్తుంది, అది కోర్టులో ఉంది. కోర్టులో ప్రాసెస్ జరుగుతుంది. రాత్రి 1 గంట నుంచి ఇవి కావాలని ఫ్లెక్సీలు తీసేయడము, తర్వాత కాంగ్రెస్ పార్టీ ఫ్లెక్సీలు ఎప్పుడో నెల కింద 2 నెలల కింద పెట్టిన ఫ్లెక్సీలు కూడా ఇప్పటికీ అట్టనే ఉంచడము, తర్వాత మాకు కావాలని తీసేయడము, ఇవన్నీ చేస్తుంటే అసలు కమిషనర్ గారినే మనం అడుగుదాం, అసలు ఏంది ఇది మంచి విధానం కాదు. ఎవరినైనా ఇబ్బంది పెట్టొద్దు, ఏ పార్టీని కూడా ఇన్సల్ట్ చేయొద్దు, ఇది కరెక్ట్ కాదు. ప్రోగ్రామ్స్ అయిపోయినాక తెల్లారి తీసేస్తే ఎవరికి అభ్యంతరం లేదు. ఇంకా మా ప్రోగ్రామే అయిపోలేదు, దాని గురించి అసలు కమిషనర్ దగ్గరికి పోదాం. కమిషనర్ దగ్గర పోయి బాధ్యత ఆఫీస్కే పోయినాము. ఆఫీస్కి పోతే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఏం చెప్పారంటే, ఆ కమిషనర్ గారు లేరు, కమిషనర్ గారు మన ఫీల్డ్ లో ఉన్నాడు అంటే పిలిపియండి అని చెప్పినాము. అప్పటికి సిఐలు వాళ్ళందరూ వచ్చిండ్రు. సిఐ గారికి ఇట్లా వచ్చిన తర్వాత వీళ్ళందరినీ బయటికి పంపించండి, మీరు ఎమ్మెల్యే గారు మీరు కూర్చోండి, నేను కమిషనర్ గారిని పిలిపిస్తా అని చెప్పిండ్రు. పిలిపిస్తా అంటే ఓకే అని మేము అక్కడ కూర్చున్నాము. కూర్చున్న తర్వాత ఒక 15-20 నిమిషాల తర్వాత వచ్చి కమిషనర్ గారు రానంటున్నాడు, మీరు వేరే ప్రోగ్రాంలు ఉన్నా ఇక్కడ మేనేజర్ గారు ఉన్నారు, ఏదంటే మేనేజర్ గారితో మాట్లాడి పోండి అని మాట్లాడారు. మాట్లాడిన క్రమంలో నేనేమనంటే ఇది కరెక్ట్ కాదు కదా సిఐ గారు, నేను అప్పటికి 15-20 సార్లు కమిషనర్ గారికి 20-30 సార్లు ఫోన్ చేసి ఎత్తాడు. మరి మీరు ఫోన్ చేయండి అంటే సిఐ గారు ఫోన్ చేస్తే కూడా ఫోన్ ఎత్తకపోతే ఇది కరెక్ట్ కాదు కదా, కమిషనర్ గారు వస్తేనే మాట్లాడాలి. ఇది ఒకసారి మాట్లాడు, ఒక ఇష్యూ అందరికి ఒకే విధంగా అందరికి ఒకే న్యాయం ఉండాలి, ఇది కరెక్ట్ కాదు అని కమిషనర్ గారితో మాట్లాడాల్సిన అవసరం ఉందని నేను అన్నా. అంటే నన్ను
వాళ్ళు ఉండి ఇది కాదు ఇక అట్లా కాదు మీరు అరెస్ట్ చేస్తాం అనేది అంటే నేను అట్లా కాదు మీరు ఏదన్నా ఉండని మీరే చెప్పిండ్రు కమిషనర్ గారిని పిలిపిస్తాను ఇది కరెక్ట్ కాదు ఇది ధర్మం కాదని నేను మాట్లాడుతున్నటువంటి క్రమంలో కమిషనర్ గారి రూమ్లకు కాంగ్రెస్ గుండాలు ఇద్దరు వచ్చి నా మీద పూల తొట్లతోటి అటాక్ చేస్తుంటే 3 సిఐలు అక్కడ ఉండి నా మీద దౌర్జన్యం చేసి నన్ను పట్టుకొని నా మీద అటాక్ చేయించిండ్రు ఇది ఎంతవరకు ధర్మము ఎవరు అక్కడ పూలకుండీలు లేపిన దృశ్యాలు కూడా కనబడుతున్నాయి ఆ పూలకుండీలు లేపి విసిరింది ఎవరు బీఆర్ఎస్ కార్యకర్తలా కాంగ్రెస్ కార్యకర్తలా కాంగ్రెస్ కార్యకర్తలు ఆయన ఆల్రెడీ పేర్లు ఉన్నాయి ఇప్పుడు ఆయన ప్రెస్ లో మాట్లాడింది కదా ఆయనే మాట్లాడింది కదా నాలుక కోస్తాడట కదా నా నాలుక కోస్తాడా ప్రజలు ఎవరు నాలుక కోయాలనో వాళ్ళ నాలుకే ప్రజలే కోస్తారు ఇది కరెక్ట్ కాదు ఇది కరెక్ట్ విధానం కాదు ఈ రౌడిజం ఈ గుండాయిజంతో రాజకీయాలు చేస్తే ప్రజలు ఏ విధంగా బుద్ధి చెప్పాలనో అట్లే బుద్ధి చెప్తారు మేము కూడా ఏం భయపడి లేము దేనికైనా సిద్ధంగా ఉన్నాం ప్రజాస్వామ్యంలో కానీ కాంగ్రెస్ నేతలు అంటున్నారు కమిషనర్ లోపల లేరు అని చెప్పినప్పటికీ మీరే దౌర్జన్యంగా లోపలికి వచ్చి అల్లరి సృష్టించే ప్రయత్నం చేశారు ముందుగా అక్కడ కుర్చీలు లేపి గొడవ దిగింది మీరే అని కాంగ్రెస్ నేతలు అంటున్నారు ఆడ గొడవ కాలేదు అసలు ఇష్యూనే కాలే ఆ గుండాలు కాంగ్రెస్ గుండాలు లోపలికి వచ్చినప్పుడు ఈడ మేము బీఆర్ఎస్ పార్టీ నాయకులము కార్యకర్తలము ఉన్నప్పుడు పోలీసు వాళ్ళు వాళ్ళని ఎట్లా లోపలికి రానిస్తారు అదే విధంగా ఆడ కూడా మన సిఐ గారు రాఘవరావు గారు కమిషనర్ గారిని పిలిపిస్తా అని నన్ను కూర్చోబెట్టిండ్రు వాళ్ళే కమిషనర్ గారితో మాట్లాడాలనుకున్నాము కమిషనర్ గారి దగ్గర పోకుండా బయట నిలబడతారా ఆఫీసు పోతేనే కదా కమిషనర్ ఉన్నాడు లేని తెలిసేది తెలుసుకొని ఆడికి పోయిన తర్వాత లేదన్న తర్వాత అప్పటికే సిఐ గారు ఎస్ఐ గారు వస్తే వాళ్ళతో మాట్లాడి వాళ్ళని పిలిపియండి మాట్లాడదామంటే పిలిపిస్తామన్నారు ఆ సంఘటన జరుగుతుంది అంతలో ఈ కాంగ్రెస్ గుండాలకు ఏం అవసరం ఉంది ఆడికి రావడము మాకు లేరా పార్టీ నాయకులు కార్యకర్తలు మమ్మల్ని అభిమానించే నాయకత్వం లేదా అంటే గోపాల్ రెడ్డి గారు అసలు అక్కడ ఫ్లెక్సీల విషయంలో గొడవ జరిగింది అంటే కాంగ్రెస్ మీ ప్రశ్నలే మాట్లాడుతున్నారు కదా నాలుక కోస్తాం అని ఇండ్ల మీదకి వచ్చి నాలుక కోస్తాడా ఆయన ఇదేనా ప్రజాస్వామ్యంలో నేను అంటున్నా ఒక ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యేగా నా మీద 3 సిఐలు అక్కడ ఉండి ఆ 2 గుండాలతోటి నా మీద పూల కుండీలతోటి దాడి చేసినందుకు వెంటనే వాళ్ళని అరెస్ట్ చేయకపోతే నేను ఇదే నాంపల్లి పోలీస్ స్టేషన్ లో ఇక్కడే నేను నిరాహార దీక్ష కూర్చుంటా ఇప్పుడు మీరు నాంపల్లి పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నారా నేను అవసరమైతే నేను డీజీపీ కంప్లైంట్ చేస్తాను కలెక్టర్ కంప్లైంట్ చేస్తాను జస్టిస్ కంప్లైంట్ చేస్తాను అవసరమైతే కోర్టుకు పోతాను ఖచ్చితంగా ఎవరైతే గుండాలు వాళ్ళని అరెస్ట్ చేసి ఎవరైతే సిఐలు 3 సిఐలు ఎవరైతే వారికి సహకరించి ఆ గుండాలతోటి నా మీద పూలదాడి చేయించిండ్రో వాళ్ళని అరెస్ట్ చేయకపోతే వాళ్ళ మీద చట్టరీత్యా చర్య తీసుకోకపోతే ఇక్కడ నుంచి కదిలేదు లేదు ఇదే పోలీస్ స్టేషన్ లో ఉంటా ఇక్కడే ఉంటా ఇప్పుడు మీరు నాంపల్లి పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నారా గుండా రాజకీయం కోమరెడ్డి వంకరెడ్డికే రాదు ఇది కరెక్ట్ కాదు నల్గొండలో ఫ్లెక్సీలు పెట్టుకుంటే ఓర్వలేనితనం ఫ్లెక్సీలు పెట్టుకుంటే బ్యానర్లు కట్టుకుంటే ఓర్వలేనోడు ప్రజలకు ఏం చేయగలుగుతాడు ఇది ఒకసారి ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది ఇప్పుడు మీరు నాంపల్లి పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నారా నాంపల్లి పోలీస్ స్టేషన్ లోనే ఉన్నాం ఇది కరెక్ట్ విధానం కాదు నోటికి ఎంత వస్తే అంత మాట్లాడితే మీరే ఉన్నారు కదా అది ప్రజలకు చూపియండి ఇండ్ల మీదకి వచ్చి నాలుక కోస్తా అంటున్నాడు కదా ఆయన ప్రజలే కోస్తారు ఎవరిని ఎట్లా పోయాలో అట్లే కోస్తారు రైట్ భూపాల్ రెడ్డి గారు విధానం కాదు ఓకే ఇట్లాంటివి అసభ్యతమైనటువంటి మాటలు మాట్లాడితే ఏ విధంగా బుద్ధి చెప్పాలో ఆ విధంగానే బుద్ధి చెప్తాం రైట్ భూపాల్ రెడ్డి గారు నల్గొండ మున్సిపల్ ఆఫీస్ దగ్గర బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతలకు గొడవ చోటు చేసుకుంది ఒకరికొకరు పూల కుండీలు విసురుకున్నారు కుర్చీలు విసురుకున్నారు అక్కడ ఉన్న ఫర్నిచర్ని ధ్వంసం చేశారు అయితే మా ప్రోగ్రామ్కి ఫ్లెక్సీలు కట్టుకోవడానికి అనుమతినివ్వలేదు కానీ కాంగ్రెస్ పాత ఫ్లెక్సీలు మాత్రం అక్కడ నుంచి తొలగించకుండా అలాగే ఉంచేశారు దీని గురించి అడగడానికి
ఆఫీస్కి వెళ్తే కాంగ్రెస్ నేతలే మాపై దాడి చేశారు అని భూపాల్ రెడ్డి చెప్తున్నారు. కాదు, బీఆర్ఎస్ నేతలే ఇక్కడ కమిషనర్ లేకపోయినప్పటికీ లోపలికి వెళ్ళి దౌర్జన్యం చేసే ప్రయత్నం చేశారు, అందుకే గొడవ చోటు చేసుకుంది అని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. మొత్తానికి పోలీసులు మాత్రం అక్కడికి వచ్చి ఇరు వర్గాల వారిని ఆపి అక్కడి నుంచి బీఆర్ఎస్ నేతలను అరెస్ట్ చేశారు. ప్రస్తుతం భూపాల్ రెడ్డి కూడా నాంపల్లి పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నారు. ఒకవేళ కాంగ్రెస్ నేతలే మాపై దాడి చేశారు, ఒకవేళ వాళ్ళపై చర్యలు తీసుకోకపోతే, వాళ్ళని అరెస్ట్ చేయకపోతే నేను నాంపల్లి పోలీస్ స్టేషన్ దగ్గరే నిరాహార దీక్ష చేస్తాను అని భూపాల్ రెడ్డి అంటున్నారు. Fast track your career with programs tailor-made for the industry. KLH Global Business